కొండబాబు వర్సెస్ దొరబాబు రాజకీయం కాకినాడ టీడీపీలో కలకలం సృష్టిస్తోంది. ఎడమొహం పెడమొహంగా ఉంటున్న నేతలు వేస్తున్న ఎత్తులు కార్యకర్తలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. కాకినాడ నగరంలో టీడీపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ నగర టీడీపీ మాజీ అధ్యక్షుడు నున్న దొరబాబు మధ్య గ్యాప్ బాగా పెరిగింది. ఇప్పుడు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కొండబాబుకు 2014 ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం ఓట్లతో పాటు కాపుల ఓట్లు బాగా పడ్డాయి. దీనికి కారణం నగర టీడీపీ అధ్యక్షుడు నున్న దొరబాబేనని అంతా ఒప్పుకుంటారు. కాపు సామాజిక వర్గానికి చెందిన దొరబాబు కొండబాబు గెలుపునకు చాలా కృషి చేశారు. కొండబాబు ఎమ్మెల్యేగా గెలిచినా చాలా కాలం పాటు కాకినాడ నగరంలో దొరబాబు పెత్తనమే నడిచింది. పార్టీ వ్యవహారాలే కాదు, సెటిల్మెంట్లు కూడా దొరబాబే చూడటంతో ఎమ్మెల్యే కొండబాబు చూసి చూడనట్లు వదిలేశారు. కొండబాబు సోదరుడు వెంకటేశ్వరరావుకు మాత్రం దొరబాబు వ్యవహారం మింగుడు పడలేదు. ఎందుకంటే పేరుకు కొండబాబు ఎమ్మెల్యే అయినా పెత్తనమంతా వెంకటేశ్వరరావుదే అన్నది అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఎమ్మెల్యే సోదరుల మధ్య దొరబాబు కోసం గొడవలు జరిగాయని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. అన్నదమ్ముల మధ్య అంగీకారం జరగడంతో దొరబాబును పార్టీ కార్యక్రమాలతో పాటుగా ఇతర వ్యవహారాల్లోనూ దూరం పెడుతూ వచ్చారు. ఆ మధ్యకాలంలో దొరబాబు పుట్టినరోజు వేడుకల సందర్భంగా పురవీధుల్లో కట్టిన ఫ్లెక్సీలను మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. ఇది ఎమ్మెల్యే సోదరులు చేయించిన పనేనని దొరబాబు తన అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల వరకు తనను వాడుకుని ఇప్పుడు కూరలో కరివేపాకులా తనని పక్కన పెట్టేశారని దొరబాబు వాపోయినట్టు సమాచారం. దీంతో నగరంలోని టీడీపీలోని కాపు నేతలు, కార్యకర్తల్లో దొరబాబుపై సింపతి పెరిగింది. ఇటీవల విడుదలైన ఖైదీ నెంబర్ 150 విడుదల రోజున కాకినాడలోని కొన్ని థియేటర్లలో బెనిఫిట్ షోలు వేశారు. గతంలో సినిమా డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించిన అనుభవం ఉండటంతో దొరబాబు ఈ షోలు వేయించారు. ఇది ఎమ్మెల్యే సోదరులకు నచ్చలేదు. కాకినాడ నగర అధ్యక్షుడిగా దొరబాబు 2 ఏళ్ల పదవీకాలం పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఏ పదవీ లేకుండా ఖాళీగా ఉన్నారు. మళ్లీ నగర అధ్యక్షుడిగా ఉండాలనుకున్న దొరబాబు ఆశలపై ఎమ్మెల్యే సోదరులు నీళ్లు చల్లినట్టు తెలుస్తోంది. తమ అనుచరుడైన మరో కాపు నేతను ఏకగ్రీవంగా నగర అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని ఎమ్మెల్యే సోదరులు పావులు కదుపుతున్నట్టు సమాచారం. కాకినాడ నగరంలోని 50 డివిజన్లలో పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నెల 25న నగర టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక జరగాలి. ఇప్పటికే చాలా మంది వార్డు అధ్యక్షులు, కార్యదర్శులు దొరబాబుకు మరో అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నట్లు టీడీపీలో చర్చ నడుస్తోంది. హోంమంత్రి చినరాజప్ప ద్వారా మళ్లీ కాకినాడ నగర అధ్యక్షుడిగా ఎన్నిక కావాలని దొరబాబు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్యే కొండబాబు పంతం నెగ్గితే దొరబాబు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రాజు, కరస్పాండెంట్, కాకినాడ.